జనసేన కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశంతో గొడవ పడకుండా ఉండటం ముఖ్యం. తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా కామెంట్ చేసినా లోకల్‌గా మాట్లాడకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్ననే క్లియర్ సందేశం ఇచ్చేశారు. మనం సొంతగా ఎదిగే బలం లేనప్పుడు డిపెండ్ అయ్యేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని. అంటే తెలుగుదేశం వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండండి. మనం సర్దుకుని సాగాల్సినటువంటి అవసరం ఉందని. అదే సందర్భంలో పరోక్షంగా తెలుగుదేశం వాళ్ళకి కూడా మాకింత ప్రెషర్ ఉంది అని చెప్పడం కూడా వాళ్ళేం తగ్గేది లేదు. విషయం ఉండదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాగ మాట్లాడిన కార్యకర్తలు తన్నులు తింటున్నారు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. చచ్చేలా కొట్టారని చివరికి అవి సాక్షిలో రాసుకోవాల్సి వస్తుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు శుక్రవారం టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేశారు. పట్టణంలో తన కార్యాలయంలో ఉండగా పలువురు మహిళలు, ముగ్గురు వ్యక్తులు వచ్చి దాడి చేశారని సాంబశివరావు చెప్పారు. ఇది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనుచరుల పనేనని ఆయన ఆరోపించారు. నేను వ్యవస్థీకృత మార్పు కోసం సత్తెనపల్లిలో ఎన్నో అవినీతి కార్యక్రమాలపై పోరాటాలు చేస్తున్నా, ఆధారాలతో సహా రుజువు చేశాను. గతంలో కోడెల శివప్రసాద్ పైన పోరాడాను. ఇప్పుడు నాపై ఫేక్ ఐడి సృష్టించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 7-8 మంది మహిళలు, ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మామూలుగా నోటరీ కోసం వచ్చారేమో అనుకున్నా. నాతో మాట్లాడన్నారు, ఏంటో చెప్పమన్నాను. మీరు కన్నాను విమర్శిస్తున్నారు, కన్నాపై పోస్టులు పెడుతున్నారని చెప్పి నేను కన్నాను ఎప్పుడు విమర్శించలేదని వాళ్ళకి చెప్పాను. అయితే కన్నా సన్నిహితుడు దరూరు నాగేశ్వరరావు మీద నేను ఈ మధ్య పలు ఆరోపణలు చేశాను. వీళ్ళని అతనే పంపించాడని అనుమానం వచ్చింది. వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయి, ఇంకొక అతను మాత్రం చాలా విచక్షణారహితంగా కుర్చీలు, వైర్లు, రాగి వాటర్ బాటిల్ తీసుకుని రక్తం వచ్చేలా నన్ను కొట్టారు. కొంచెం ఉంటే చచ్చిపోయేవాడిని అనిపించింది. దుస్తులు కూడా చించేశారు. ఎడమ చేయి లేపలేకపోతున్నాను. అనంతరం ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్లో గంటన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. నాపై దాడి చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. నాపై ఎదురు ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టు అనిపించింది. సీఐ దాచేపల్లిలో ఉన్నారని తెలుసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాను. మా కూటమి ప్రభుత్వంలో నాకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది. ఎమ్మెల్యే దీని మీద విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానంటూ సాంబశివరావు చెప్పుకొచ్చారు.